హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. జనవరి నుండి వీటి ధరలు అయితే తగ్గబోతున్నాయి ఫ్రెండ్స్. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సామాన్యులకు అందుబాటు ధరలో బియ్యాన్ని విక్రయించేందుకు కేంద్రం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే భారత్ రైస్ పేరుతో 25 రూపాయలకే కిలో విక్రయించినట్లు సమాచారం. అయితే ధరపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆహార మంత్రిత్వ శాఖ అధికారిగా ఒకరు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే భారత్ బ్రాండ్ పేరుతో పప్పులు, గోధుమ పిండిని విక్రయిస్తున్న విషయం తెలిసిందే. ఇక నుంచి బియ్యాన్ని సబ్సిడీ ధరకు విక్రయించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లలో సగటున కిలో బియ్యం ధర గత ఏడాదితో పోలిస్తే 14.1% పెరిగింది. దీంతో అందుబాటు ధరలో బియ్యాన్ని అందించేందుకు కేంద్రం భారత్ రైస్ను తీసుకురానున్నట్లు సమాచారం. నాఫెడ్, ఎన్సిపిఎఫ్, కేంద్రీయ బండార్, మొబైల్ వ్యాన్ల ద్వారా రాయితీ ధరకు బియ్యం విక్రయాలు చేపట్టినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం భారత్ బ్రాండ్ కింద 60 రూపాయలకు కిలో శనగపప్పు, 27.5కి కిలో గోధుమ పిండిని కేంద్రం విక్రయిస్తుంది. దేశంలోనే 2000 రిటైల్ పాయింట్లలో వీటిని విక్రయిస్తున్నారు. వీటిలాగే భారత్ రైస్ విక్రయాలు చేపట్టినట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరలను అడ్డుకునేందుకు ఈ వేలం ద్వారా బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో ఓఎంఎస్ఎస్ విక్రయాలను ఎఫ్సిఐ ప్రయత్నించింది. కిలోకు 29 రూపాయలుగా ఆ ధరను నిర్ణయించింది. దీనికి మార్కెట్ వర్గాల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో వినియోగదారులకు నేరుగా విక్రయించాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. సో ఫ్రెండ్స్, ఇక నుండి 25 రూపాయలకే భారత్ బియ్యం అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.